సార్ నా పేరు బి రమేష్. మాది భీమినిపట్నం తోటేది ఏరియా సార్. ఇక్కడ గవర్నమెంట్ స్థలంలోనే ఆటో రామైన వ్యక్తి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సాయి గోపాల్ అనే వ్యక్తి, అందులో ఉన్న అధికారులు కూడా గవర్నమెంట్ స్థలం అంటే రాణిగారి స్థలాలు ఆక్యుపై చేసి ₹1,00,000 ఇస్తే ఎలాంటి డాక్యుమెంట్ అయినా దొంగ డాక్యుమెంట్ పుట్టిస్తున్నారు సార్. మా ఇంటి వెనకాల స్థలంలో ఆపరించి కట్టగా మేము ఆపితే మాత్రం కడితే ఒప్పుకొని అంటున్నారు సార్. అతను నుంచి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి లాస్ట్ మంత్ డాక్యుమెంట్లు లేవని చెప్పి వాయిస్ మెసేజ్ కూడా ఉంది సార్. లేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపిస్తున్నారు సార్. ₹1,00,000 కడితే వెళ్ళిన డాక్యుమెంట్స్ పుట్టిస్తూ అంటున్నారు. రాణిగారి స్థలం అంటే గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేసి ₹1,00,000 కడితే డాక్యుమెంట్స్ పుట్టిస్తున్నారు సార్. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు భీమినిపట్నం తోటేది ఏరియాలో సార్. మేము దాని స్థలాలని మాకు ఇంటి వెనకతలో పెంచుతున్నారని ఆ స్థలాలు తొలగించమని చెప్పితే చాలా మేము 1 ఇయర్ బట్టి తిరుగుతున్నాం సార్. కంప్లీట్ పెట్టిన ట్రిప్ అంతా వస్తున్నాము, సాల్వ్ చేస్తామని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. కానీ మమ్మల్ని మీట్ అవ్వకుండా సాల్వ్ అయిపోయిందని చెప్తున్నారు సార్. మా ఇంటి మీద కూడా మనుషులు కొట్టడానికి కూడా ఇంకా ఏమైనా అడిగితే మనుషులు కొట్టడానికి మనుషులు తీసుకొస్తున్నారు సార్. దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సార్. మేము ఆల్రెడీ ఫస్ట్ సచివాలయం సార్. సచివాలయం అమ్మన్నారు. సచివాలయం తర్వాత బిల్డింగ్ ప్లానర్ దగ్గర రమ్మన్నారు. ఆ తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ దగ్గర రమ్మన్నారు. అది జిఎంసీలో అమ్మన్నారు, మున్సిపాలిటీలో అమ్మన్నారు. అన్ని దిక్కుల కంప్లైంట్ ఇచ్చాం సార్. దాని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కంప్లైంట్ ఒకటి సాల్వ్ అవ్వట్లేదు సార్. తపాలా కార్యాలయం పెట్టాం, స్పందన ఎంఆర్ఓ అన్ని దిక్కులు సార్. కలెక్టర్ గారిని ఇప్పుడు కలిసినాం సార్. 1 ఇయర్ బట్టి తిరిగితే సాల్వ్ చేస్తామని చెప్పి అంటున్నారు సార్. ఇలాగే వస్తున్నారు సార్. సాల్వ్ చేస్తామని చెప్తున్నారు కానీ సాల్వ్ అవుతుందని చెప్తున్నారు. అసలు సార్ లోటైతే ప్రదేశం రెండో స్లాబ్ కాదు, అనుమతి లేదు. అయినా సరే రెండో స్లాబ్ వేస్తున్నారు సార్. వేస్తారు నిన్న సార్. మీరు కంప్లీట్ ఇచ్చిన తర్వాత పని ఆపండి సార్. కంప్లీట్ సాల్వ్ అయిపోయిన తర్వాత పని స్టార్ట్ చేయండి. మేము పని అయితే ఆపం, నీ దిక్కున్న తెచ్చుకోమని చెప్తున్నారు సార్. అన్ని మొదలు పెడితే జీవీఎంసీలోని ఒకవేళ కంప్లీట్ పెడితే పని ఆపుతారా ఆపరా సార్? మేము కంప్లీట్ ఉండేటప్పుడు ఆ పని ఆపాలి కదా. ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అందులో ఉన్న అధికారులు కొంతమంది కలిసి మీరు పని చెయ్యండి, మేము ఉన్నాము, ఆడేం పేకలేడు, ఆడ దిక్కున్న తెచ్చుకోమని మాకే మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు చాలా వల్గర్గా తిడుతున్నారు సార్. వాళ్ళు మేము టౌన్ ఇదేంటి సార్, మేము టౌన్ ప్లానింగ్ దగ్గరికి వెళ్తే మీరు లోన్ పెట్టుకున్నారు కదా, మీరు అక్కడికి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళు అవతల వ్యక్తి నూకరాజ్ అన్న పెట్టుకున్నారు కదా, అతని దగ్గరికి వెళ్తుంటే అంటే మేము వెళ్ళిన ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి అని వీళ్ళు చెప్తున్నారే తప్ప, తిప్పుతున్నారే తప్ప మాకు దానికి పరిష్కారం అయితే జరగలేదు సార్ ఇప్పటి వరకును. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను సార్. ఇప్పుడు పెట్టే వచ్చాం బయటికి. చెప్తామమ్మా, కనుక్కొని చెప్తామమ్మా, 15 రోజులు టైం ఉంది కదా అని అన్నారు. మరి ఇప్పుడు కూడా జరుగుతుందో లేదో నాకైతే నమ్మకం లేదు సార్. ఎందుకంటే సంవత్సరం నుండి పిల్లల్ని ఎంతకండి సార్, ఏమన్నా పెద్ద పిల్లల ఏమైనా ఆ పిల్లలు వదిలేసి పక్కన పెట్టి వెళ్ళిపోవడానికి? ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలం? ఆ ఎదవైతే మంచోడు కాదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడి మీద 3-4 కేసులు ఉన్నాయి. ఆ భీమిలి పోలీస్ స్టేషన్ లో కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. మెయిన్ నా పేరు స్వాతి సార్, బరి స్వాతి. అతని పేరు నూకరాజు. అతను వేరే వాళ్ళ చెల్లి పేరు మేటూరు లక్ష్మి, ఆవిడ పేరు మీద రిజిస్టర్ దొంగవి అదేంటి రిజిస్టర్ ఏదో చేస్తారంట సార్. లోన్ పెట్టుకుంటారు కదా. గూగుల్ చేయమంటున్నాం సార్ సైట్ సార్. ఆ సైట్ ని గూగుల్ చేయమంటున్నాం. గూగుల్ కూడా చేయనంటున్నారు సార్. మాకు గూగుల్ చేసి చూపించాలంటే అది చూపించని చెప్తున్నారు సార్. మేము స్టార్టింగ్ నుండి ఒకటే చెప్తున్నాం సార్ వాళ్ళకి, ఆ సైట్ మీ వల్ల అందరూ అన్యాయం అయిపోతారు, అక్కడ ఏవి లేవు కాబట్టి మీరు మీ స్లాబ్ ఒకటి కట్ చేశాడు. మేము అయితే ఇంకేట అడగమని చెప్తే స్లాబ్ కట్ చేస్తామని ఫస్ట్ అజయ్ కుమార్ అన్న ఆయన వచ్చి చెప్పారు. ఫస్ట్ కంప్లీట్ పెట్టేటప్పుడు ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు అజయ్ కుమార్ అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అతను అన్నారు, అమ్మ ఇప్పుడే కదమ్మా కట్టారు, ఆరిన తర్వాత తీసేస్తారని. అంటే అతను సంవత్సరం వరకు మరి ఏం చేస్తారో మనకు తెలియదు. ఏ కాగితాలు చేయించుకున్నాడు ఏమో తెలీదు. ఆపేశారు. ఆపిన తర్వాత సెకండ్ సార్ ఇప్పుడు సాయి గోపాల్ అన్న ఆయన వచ్చిన తర్వాత చాలా డ్రామా అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ దొంగ సాక్ష్యాలు, దొంగ పేపర్లు ఎవరు చేశారో తెలీదు. మరి ఇలా జరుగుతుంది సార్ అక్కడ.